వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసినట్లు నర్సంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక సందేశాలు లేదా అనుచిత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు. నగర మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజుతో మన మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియ 5 గంటలకు ముగిసింది. మొన్నటి నుండి మనకు మొత్తం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇది ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు 15th వరకు కంటిన్యూ అవుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న రోజులు కూడా ఎవరైనా కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు తీసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే అవి సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలండి. లేనిచో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన దాని కింద కేసులు నమోదు చేయబడతాయి. దానివల్ల మీకు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఖచ్చితంగా ఏదైనా సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే మాత్రం, ర్యాలీలు నిర్వహించుకోవాలంటే తగిన పర్మిషన్లు తీసుకొని సంబంధిత అధికారుల ద్వారా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇంకే విధంగానైనా వ్యక్తిగత దూషణలు, ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసినట్లయితే దానిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.